కర్రగుట్టలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ల్యాండ్ మైన్పై కాలు పెట్టి ప్రమాదవశాత్తు అది పేలడంతో ఓ జవాన్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎదురుకాల్పులో మహిళ మావోయిస్టు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కర్రగుట్టలో ఆపరేషన్ కగారు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసుల ఎదురుకాల్పుల భయంతో 14 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా సమాచారం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇటు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాగర్ అనే జవాన్ మందుపాత్రపై కాలు పెట్టడంతో ఒక్కసారిగా అది పేలింది. ఈ పేలుడు ఘటనలో అతను స్పాట్లోనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ డిఆర్జీ జవాన్ మరణించాడు. అటు ఎదురుకాల్పుల్లో మహిళా నక్సల్స్ కూడా మృతి చెందింది. దీంతో ఇటు మావోయిస్టులు అయితే భయం నెలకొంది. కొత్తగూడెం పోలీసులు ఎదుట 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీళ్ళంతా కూడా సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన వారుగా గుర్తించారు. కర్రగుట్ట ఎఫెక్ట్తో ఒకసారిగా పోలీసులు ఎదుట నక్సల్స్ భారీగా లొంగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. బట్ పోలీసులు కూడా ప్రతికూల పరిస్థితుల్లో అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎండ దెబ్బకు తాళలేక చాలామంది పోలీసులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో ఇంకా కోమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నం, కర్రగుట్టలో ప్రస్తుతం ఓ ల్యాండ్ మైన్ పేలి జవాన్ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో మహిళా మావో కూడా మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. ఏం జరుగుతుంది? కర్రగుట్టలో ప్రస్తుతం ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? అయితే కర్రగుట్టలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆదివాసీ గూడెల ప్రజలు చెప్తున్న దాని ప్రకారం మాత్రం కంటిన్యూగా కాల్పు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి గంటకు ఇక్కడ బాంబుల పేలుతున్నటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి, అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ బాంబుల శబ్దానికి సంబంధించి మొన్నటి వరకు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు బాంబులు నిర్వీర్యం చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు కానీ ఇక్కడ భద్రతా బలగాలు బాంబులు నిర్వీర్యం చేస్తున్నటువంటి క్రమంలో వచ్చేటువంటి బాంబుల శబ్దాలే ఇవి అని చెప్పి అన్నారు. కానీ కంటిన్యూగా ఒక్కొక్కసారి పేలుతున్నటువంటి తుపాకుల శబ్దాలకు సంబంధించి మాత్రం ఒక క్లారిటీ లేదు. కానీ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా అనేక సార్లు ఆ శబ్దాలను వినడం జరిగింది. కంటిన్యూగా మిషన్ గన్ తోటి పేల్చుంటే ఎట్లాంటి కంటిన్యూ శబ్దాలు ఉన్నాయో ఆ శబ్దాలు కూడా అన్ని వస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కాల్పులు జరుగుతున్నాయా, ఎదురు కాల్పులు జరుగుతున్నాయా, లేకపోతే ఇక్కడ హెలికాప్టర్ల నుండి కానీ వన్ సైడ్ కాల్పులు జరుగుతున్నాయా అన్నటువంటి కోణంలో కూడా అన్ని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ప్రస్తుతానికి పోలీసులు భద్రతా బలగాలు కూడా దాడులకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ల్యాండ్ మైన్ పై కాలు వేయడంతో బ్లాస్టింగ్ జరిగి ఇప్పటికీ 3 ఇక్కడ గాయపడ్డట్టుగా తెలుస్తుంది. గత వారం రోజుల క్రితం ఒక జవాను గాయపడక అక్కడి నుండి దాదాపు బీజాపూర్ ప్రభుత్వ వైద్యశాలకు హెలికాప్టర్ ద్వారా తరలించారు. మళ్ళీ నిన్న కూడా జరిగినటువంటి దాంట్లో కూడా బీహార్ కు దానికి సంబంధించి కూడా బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా 2 జవాన్లను కూడా తరలించారు. అందులో ఒకరు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి, కానీ అధికారికంగా మాత్రం ఇంకా ధృవీకరించలేదు. దీనికి సంబంధించి కూడా మీడియా మాధ్యమాలతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఎందుకంటే ఇక్కడ కాలుకు మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి, కానీ మిగిలిన బాడీ అంతా బాగానే ఉందన్నటువంటి కోణంలో కూడా ఆలోచించడం జరిగింది. నిన్న వచ్చినటువంటి ఫోటోల విడుదల సారాంశంలో కూడా కాలుకు మాత్రమే తీవ్ర గాయాలు కనిపించాయి. వాళ్ళ ఫేస్లలో కానీ అలాగే చూసినప్పుడు కానీ ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం కనిపించలేదు. కాళ్ళు మాత్రం కొంత పేలి రక్తపు ముద్ద అయిన విజువల్స్ మనం చూసాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇక్కడ చనిపోయినటువంటి వార్తలు మాత్రం అధికారికంగా మాత్రం ధృవీకరించలేదు. ఇక్కడ అలాగే కంటిన్యూగా కాల్పులు జరుగుతున్నాయి. మహిళా మావోయిస్టు మృతి చెందినటువంటి వార్తపై కూడా ఎట్లాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఇక్కడ కంటిన్యూగా కాల్పులు మాత్రం జరుగుతున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇది జరిగి ఉండవచ్చు అన్నటువంటి కోణంలో ఉంది. ఇంకా ఎందుకంటే గతంలో 3 మావోయిస్టులు చనిపోయినప్పుడు కూడా 6 చనిపోయారు అని వార్తలు వచ్చాయి. కానీ అది ఫేక్ న్యూస్ అన్నటువంటి నేపథ్యంలోనే మళ్ళీ భద్రతా బలగాలు ఒక వార్తను విడుదల చేశాయి. 3 మహిళా మావోయిస్టులు కూడా చనిపోయారు అన్నటువంటి ఆ కోణంలో కూడా వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే దీనిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేంత వరకు వేచి చూడాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది. ఒక్కరా లేకపోతే మరింక ఎంతమంది ఉన్నారన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కర్రగుట్టలో మాత్రం రోజుకు ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు పోలీసు బలగాలు చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే భద్రతా బలగాల సంఖ్యను రోజుకు పెంచడము, అలాగే అక్కడ ఉన్నటువంటి బేస్ క్యాంపులకు సంబంధించి ఆహార పదార్థాలను ఎక్కువగా సరఫరా చేస్తున్నాము. వీటన్నిటిని చూస్తుంటే మాత్రం ఇక్కడ ఒక కొద్ది రోజుల పాటు, అంటే 2-3 నెలల పాటు ఒక ప్రణాళికాబద్ధంగానే పోలీసు వాళ్ళ
బలగాలు అలాగే భద్రతా బలగాలు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్కౌంటర్ జరుగుతుందా లేదన్న దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రత్నం. సో కర్రగుట్టల్లో వరుసగా ల్యాండ్ మైన్లు పేలుతున్నాయి. పోలీసులే టార్గెట్గా మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడీలు కావచ్చు, మందుపాత్రలను పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటివరకు 200 మందుపాత్రలను గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే గత 2-3 రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియలో సాగర్ బొరడే అనే ఒక డిఆర్జీ జవాన్ తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. అయితే అతను మృతి చెందినట్టుగా వార్తలు వస్తున్నప్పటికీ దానికి సంబంధించిన నిర్ధారణ ఏది ఖచ్చితంగా లేదు. ఇంకా అలాగే ఎదురుకాల్పులో మహిళా మావో చనిపోయిందన్నట్టుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారిక నిర్ధారణ అయితే లేదు. ఎన్కౌంటర్ జరుగుతుందా లేదా అనేది కూడా పూర్తి స్థాయి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. సో అధికార వర్గాలైతే ఈ విషయాలకు సంబంధించి ఎలాంటి ధృవీకరణ చేయలేదు. మరోవైపు ప్రతికూల పరిస్థితుల్లో మాత్రం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా జవాన్లు ఆ ప్రాంతానంతా కూడా జల్లెడపడుతూ మావోల కోసం కంటిన్యూగా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.